హలో గైస్, అందరూ ఎట్టున్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో తల దర్శనం అయితే జరిగిపోయింది గైస్ ఇవాళ. ఇప్పుడే ఒక 6:37 మధ్యలో అయితే ధోని అయితే చెన్నైలో అయితే ల్యాండ్ అయిపోయారు. సో ఐపీఎల్ 2024 ప్రిపరేషన్స్కి అయితే. సో మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి గైస్. సో ఇదే వాటి మొదటి అప్డేట్. సో తల ఫర్ ఎ రీజన్ ధోని న్యూస్తోనే స్టార్ట్ చేసాం ఇవాళ. సో చలో నెక్స్ట్ అప్డేట్స్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొంచెం సాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి గైస్ మన సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ. సో నిన్న జరిగిన శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో మహీష పతిరానే అయితే కొంచెం క్రాంప్స్తో స్ట్రగుల్ అవుతున్నట్టు అయితే కనిపించింది గైస్. అండ్ తను చాలా రన్స్ కూడా కన్సిడర్ చేశాడు. సో క్లూలెస్గా అయితే కనిపించాడు పతిరానా. సో ఇదైతే మనకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కానీ ఏంటిదంటే క్రాంప్స్ ఉన్నా కూడా తను బౌలింగ్ అయితే వేయగలిగాడు. సో పెద్ద సీరియస్ ఇంజరీ ఏం కాదని అయితే అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసి అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే 100% అవైలబుల్ అనేది అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో నిన్న సోషల్ మీడియానే షేక్ చేసిన ఈ పోస్ట్ గురించి అయితే నిన్నటి వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. కానీ ఈ పోస్ట్ అయితే ఇంకా ట్రెండింగ్లో అయితే ఉంది గైస్. సో దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే అనుకుంటున్నారు. సో కొంతమంది ఏంటిదంటే ఎంఎస్ ధోని ఐపీఎల్ 2024లో ఓపెనింగ్కి అయితే రాబోతున్నాడని అంటున్నారు. కొంతమంది క్యాప్టెన్సీ చేంజ్ అంటున్నారు. సో ఏంటిదో మనకైతే తెలియదు. నేనైతే నిన్న యాడ్ షూట్ అని అయితే చెప్పాను. కానీ ఇప్పుడైతే స్ట్రాంగ్ రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే ఓపెనింగ్ అని. నాకు తెలిసి ఓపెనింగ్కి అయితే రాడనేది అనిపిస్తుంది గైస్. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇవాళ మనం తల దర్శనం అయితే చూసేసాం మీకు అందరికీ చెప్పినట్టు. సో ఐపీఎల్ 2024 అండ్ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్లో చూడడానికి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఇలాంటి మంచి అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి గైస్. సో చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.